ముందుగా మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. 75 ఏళ్ళు పూర్తయితే దిగిపోవలసిందేనట. ఏడికెళ్ళి ఓలా ఆయన చెప్పేది ముచ్చట. ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్ స్పష్టీకరణ. ఈ ఏడాది సెప్టెంబర్ 17తో మోడీకి అంటే 75 ఏళ్ళు నింతాయట అని భగవత్ సార్ చెప్తుండు. అదే నెల 11 తారీఖు వరకు భగవత్ సార్ కూడా 75 నింతాయంట. ఇద్దరు బ్యాగులు చదువుకోండి అని కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. ఇంకో కాంగ్రెస్ వాళ్ళు చెప్పినా, బీజేపీ వాళ్ళు చెప్పినా, బీఆర్ఎస్ చెప్పినా, ఏ పార్టీ వాళ్ళు చెప్పినా నిజమే కదా, అబద్ధం అయితే కాదు కదా. ఏజ్ విషయానికి వస్తే ఏజ్ దాచినా కానీ ఏజ్ని అయితే దాయలేం. మనం ఎంత ఏజ్కి ఎక్కువ అయితే అంత సాగు దగ్గర పడుతున్నట్టే లెక్క. నాకున్నాయి 60 ఏళ్ళు, నాకు 70 ఏళ్ళు ఉన్నాయి. నాకు ఇట్లా ఏళ్ళు ఎక్కువ అయ్యే కొద్దీ సాగుకు దగ్గర పడుతున్నట్టే లెక్క. ఈ కాలం కాదు, ఏ కాలమైనా కాదే. కానీ రోగాలు మాత్రం 30-35 ఏళ్ళ నుంచే చిన్నగా జమ అయితేనే ఉన్నాయి. అవునా సార్లు? మీరంతా కలిసి ఓ పని చేయరు. ఇప్పుడు దాదాపు గవర్నమెంట్ ఉద్యోగానికైనా ప్రైవేట్ ఉద్యోగానికైనా ఒక ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది. ఒక 60 ఏళ్ళు పెట్టుకుంటారు. మీరు 2 ఏళ్ళు పెంచుకోరు, ఒక 62 ఏళ్ళు పెట్టుకోరు. 62 ఏళ్ళ తర్వాత రాజకీయానికి అనర్హులు అని ఒక చట్టం తెచ్చుకోరు. ఇప్పటికీ భారత రాజ్యాంగమే కాకుండా అందులో మొత్తం చట్టాలను సవరించారు. చాలా చట్టాలు మీ స్వార్థాల కోసం రాసుకున్న చట్టాలు కూడా చాలా ఉన్నాయి అందులో. అవునా కాదా? ఒక చట్టం తెచ్చుకొని పెట్టుకోరు. 62 ఏళ్ళ తర్వాత రాజకీయానికి అనర్హుడు అని పెట్టుకోరు. ఎందుకు అంటున్నాకు ఈ మాట అంటే, నిజంగా కూడా మీకు రాజకీయ నాయకులు లేని అలవాటు, చాలా అలవాటు ఉంటాయి. ఎందుకంటే డబ్బులు ఎక్కువ ఉంటాయి కాబట్టి, విలాసాలు ఎక్కువ ఉంటాయి. కష్టం చేసే లేదా, ఒంటికెళ్ళి చెవిటే లేదు లేదా, మీరు ఏం కష్టం చేయరు కాబట్టి మీకు అందరికంటే ముందుగానే రోగాలు దబ్బున అటాక్ అవుతుంటాయి. షుగర్ కానించి మొదలుకుంటే ఇక 12 రకాల రోగాలు, క్యాన్సర్ రోగం దాకా ఉంటాయి. ఏజ్ పెరిగే కొద్దీ అవి ఇంకెక్కువ అటాక్ చేస్తుంటాయి. మరి మీరు ఏదైనా ఆపద వచ్చిందంటే, ఒక 35-40-45 ఏళ్ళు ఉన్న ఎమ్మెల్యే ఉన్నాడంటే ఏమన్నా దన్ను అంటే, సార్కి ఇట్లా ఆపద వచ్చిందంటే పక్కపోయి పిఏ లేకున్నా, లేకపోతే బాడీగార్డ్ లేకున్నా, కార్యకర్త లేకున్నా కానీ దన్ను అంటే బండి మీద సీట్లో కూర్చొని బండి చాలు చేసుకొని ఒక 30-40 కిలోమీటర్ దూరం పోయి సమస్యను పరిష్కరిస్తూ కావాలి. మీరు బయటికి వెళ్తాను పాడైపోను, మీకు తానం చేపిస్తాను కోడు కావాలి, బో కల్పిస్తాను కోడు కావాలి, తినబెడతాను కోడు కావాలి, గీది కడుతాను కోడు కావాలి. గసపోయింటి ఎమ్మెల్యేలు దగ్గర ఈ తెలంగాణ రాష్ట్రంలో 10-12 మంది ఉన్నారు. మీకు షుగరు, బీపీ, అల్సరు, 12 రకాల రోగాలతోటి ఉన్నారు. ఇంకా ఏమెక్కరక సార్ మరి ఇక జనాల మీద. మీరు ప్రజాసేవ అనే ముసుగులో పడరు. కానీ మీరు ప్రజాసేవ కాదు, మీ కడుపు సేవ, మీ ఇంటి వాళ్ళకు, మీ పిల్లలకు, మీ తరతరాలు కూర్చొని బతకాలంటే 5 ఏళ్ళు రాజకీయంగా వెళ్ళినా కానీ ఓ 100-200 కోట్లు పక్కకు వేసుకోవచ్చు జనాల సొమ్ము. ఎందుకంటే దాదాపుగా అవినీతి రాజకీయ లీడర్లు చాలా మంది జనం సొమ్ము తింటేందుకు అడ్డంగా పుట్టిరు. అది అందరికీ ఎరిగిన విషయం. అందరినీ కాదు కానీ కొంతమందిని అంటున్నా. జనాల సొమ్ము తింటేందుకు అడ్డంగా పుట్టిన కొంతమంది లీడర్లు ఏం చేస్తారంటే, ఒక 5 ఏళ్ళు వెళ్ళామనుకో, ఇంకో 100-200 కోట్లు పక్కకి వేస్తే మన పిల్లలు బతకరా, పిల్ల తరాలు బతదు కదా అనే ఉద్దేశంతో తప్పితే ఇంకేమనుందా? ముందల కార్ల సీట్లు ఎక్కి కూర్చుంటేందుకు కూడా చేతగాని ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు. ఆయనకు లేవరాదు, కూసోరాదు, కళ్ళు అవుపడాయి, ఇంత దుడ్డు అద్దాలు కావాలి. గడికోసారి దమ్ము వస్తుంది. అదేందో నోట్లో కొట్టుకుంటుంటారు. కింద రాగోళ్ళు చక్కగా ఉండయి, నడువులు అసలుకే పని చేయి, చేయి ఇట్లా వంకుతుంటుంది. ఒక్కొక్క ఆయనకు సంతకం పెట్టమంటే వంకుతుంటుంది. అసలు వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మోడీ అయితేంది, భగవత్ అయితేంది, ఇంకెవరు అయితేంది, ఎవరైనా కానీ ఏజ్ అయిపోయిందంటే కథమేనా. మన ఏజ్ ఎంత పెరిగే కొద్దీ అంత సాగు దగ్గర పడుతున్నట్టే. మనము ఏజ్ పెరుగుతున్నామంటే సాగు దగ్గర అవుతున్నట్టే కదా లెక్క. మరి సాగు దగ్గర అవుతున్నప్పుడు సర్వరోగాలు వచ్చి పాడవుతాయి. మరి మీరు ఒక చట్టం తెచ్చుకోరాదు సార్. జనాలే కాదు, ఇప్పుడు జనాల కోసం మీరు చేస్తున్నాం, జనాలే అడుగుతున్నాం ముచ్చటిది. ప్రజలారా, మీరు కూడా మీ కామెంట్ రూపకంగా చెప్పురి. రాజకీయ నాయకులకు ఏజ్ లిమిట్ ఎందుకు ఉండొద్దు, దీని మీద ఒక చట్టం తీసుకురారి. రాజకీయ నాయకులు కూడా ఒక లిమిట్ కావాలి, ఏజ్ లిమిట్ కావాలని. ఆయనకు చేత కాదు, సాగు రాదు, ముందర కూర్చొని ఏసీ కార్లో కూర్చొని ఏమంటారు, చెవిటేళ్ళే కష్టం లేదా, ఏమి లేదా, 12 రకాల రోగాల తోడు ఉంటాడు. ఏమైనా పని చెప్పినా, ఏమైనా చెప్పినా కానీ ఆయన పక్కపోయి పిఏ ఫోన్ ఎత్తి స్పీకర్ ఆన్ చేస్తే మాట్లాడుతందుకు కూడా చేత కానీ ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు. అటువంటి వాళ్ళు ఎక్కర్లేదు రాష్ట్రానికి కానీ దేశానికి కానీ. మీరు రిటైర్మెంట్ తీసుకొని ఒకవేళ మీకు ఇక జనాల మీద ప్రేమ ఉండి రాజకీయం చేయాలనుకుంటే సలహా ఇచ్చుకుంటే ఎన్నో కాడ ఉండరు. కానీ మేము ఎమ్మెల్యేలం, మేము ఎంపీలం, మేము మినిస్టర్లం, మేము ఇట్లా రాజకీయంగా మొదలు పడతామంటే ఇక మీ పప్పులు ఉడికాయి. దాదాపుగా పని చేసుకునే ఉపాయం చేయరు. ప్రజలారా, నేను చెప్పిన ముచ్చట అబద్ధం అయితే కామెంట్ రూపకంగా చెప్పు, నష్టం లేదు. ఏమక్కర చెప్పు వీళ్ళ స్వార్థం కోసం కాకుంటే ఏ ఒక్క రాజకీయ నాయకుడే కానీ ఏజ్ అయిపోయినాక, ముసలోళ్ళు అయినాక ఇక కూడా మేము ప్రజలకు సేవ చేస్తామనే రాజకీయ నాయకుడు ఉండా ఏమి లేదు. ఒక 5 ఏళ్ళు వెళ్ళినా కానీ ఇంకా ఎంతో కొంత సంపాదించుకుంటాం, నా పిల్లలు లేకపోతే నా తరతరాలు కూర్చొని బత్తరు అనే ఆలోచన తప్పితే ఇంకేం ఉండదు.
అవునా కాదా? మీ కామెంట్ రూపకంగా చెప్పురి. రాజకీయ నాయకులకు బరాబరిగా ఒక ఏజ్ లిమిట్ అనేది పక్క ఉండాలి. గట్ట అయితే లెక్క. ఇప్పుడు అన్నాడు కదా ఈయన భాగవత్ సార్ అయినా మోడీ అయినా ఎవరైనా కానీ ఏజ్ అయిపోయినాక కథం అన్నట్టు లెక్క. వాళ్ళే దేవుని కొడుకులు కాదు, వాళ్ళేమో 1000 ఏళ్ళు బతానికి ఏం రాలేదు. ఎవరు బతికినా 100 ఏళ్ళే. 100 ఏళ్ళని ఈ కాలంలో ఇంకా 75 ఏళ్ళు బతికినా వీళ్ళు అదృష్టవంతులు అన్నట్టే. 75 ఏళ్ళు బతుడు కూడా లేదు రానున్న కాలంలో. 55, 60కే కథమైపోతారు. కానీ ఒవ్వడు పిల్ల పెళ్లి చూసేయలేదు, కొడుకుల పెళ్లి చూసేయలేదు, బిడ్డల పెళ్లి చూసేయలేదు. ఈ సూదులు గోళీలు మందులు తిన సరికాలు సరిపోయి పాడవుతుంది. కానీ ఇంక ఇన్ని రోజులు దాకా బతికి ఇలాంటి వీళ్ళు అదృష్టవంతులే. వాయ్యా ముసలి లీడర్లు మీకు దండం పెడతాం. మీరంతా గంపగట్టున్నారు ఆయన. మీతోటి ఏది కాదు. కానీ కాలు చాపిరు కానీ పాడైపోను. అధికారం మీద ప్రేమ ఇంకా చస్తలేదు, పాడైపోను. అధికారం మీద ప్రేమనా లేకపోతే పైసల మీద ఆశనా నాకు తెలియదు. కానీ మీరు చదువుకోరు నాయన. మీకు మీ సేవలు జాలిగా.